పాయింట్ అట్టయితే తరఫున చిరు సత్కారం తీసేయండి అయ్యా క్యారెల్ తీసి అట్టవునా సరే బాగా తీస్తా వచ్చేస్తాను అలా కూర్చోవాలి నువ్వు చెప్పు కదా గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు జన్మించే రోజు 25 అయితే ముందుగా ప్రీ క్రిస్మస్ వేడుకలు రెడ్ క్రాస్ సొసైటీ ఎంఎస్ఆర్ ఫాస్టింగ్ సెంటర్ నందు పిల్లలకి మధ్యాహ్న భోజనము ప్రేమ విందు ఏర్పాటు చేసాము. ఈ కార్యక్రమం నిజంగా మేము ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘురామ్ ముదిరాజు గారు, పెద్దోలు రమణాయ్య గారు, నాయుడు గారు, బలరామనాయుడు గారు, ఏలూరు రంగారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, గాలు రఘురామ నాయుడు గారు, సాయి, సురేంద్రబాబు మేమందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. దేవుడు నన్ను ఆశీర్వదించి దీవించాడు. కరెక్ట్గా 1 year క్రితం నాకు బైపాస్ సర్జరీ అయింది. ఈరోజు ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నానంటే ఆ ప్రభువు నన్ను చల్లగా చూసి ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు నిజంగా గొప్ప విషయం. కరెక్ట్గా 1 year అయింది నాకు బైపాస్ జరిగింది. ఈరోజు
మేము స్టేడియంలో ఫంక్షన్ చేయాలనుకుంటే లేదు ఇక్కడ బాగుంటుంది, పిల్లలకి కలిసి ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకునే దానికి బాగుంటుంది అనుకున్నాము. నిజంగా దీనికి సహకరించిన రంగారావు, బలరామ నాయుడు గారు, ఉద్దలరావు గారు, మా టీం అంతా హ్యాపీ వారు అసోసియేషన్ అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. నిజంగా ప్రభు నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను తిరిగి లేచినన్నట్టు ఆయన గుడ్డివారికి చూపు ఇచ్చినాడు, మగవారికి మాట్లాడేది ఇచ్చాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన గొప్ప దేవుడు, నిజంగా కుంటివాడిని నడిపించిన దేవుడు, ఆ మహానీయుడు నిజంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి వెలుగునిచ్చినాడు. ఆయన ఈరోజు మేమందరం కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పిల్లలకి అందరూ ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సిబ్బందికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్ నందు ఇక్కడ ఉన్న మానసిక వికలాంగుల పిల్లలు ఒక్క పూట భోజనం పెట్టాలని సహృదయ భావంతో క్రిస్మస్ ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆలోచనతో మిత్రుడు కాంగ్రెస్ నాయకుడు తలారి బాలసుధాకర్ గారు ఇక్కడికి వచ్చి ఈ పిల్లలకి ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఈ యొక్క పిల్లలను చూస్తుంటే చాలా బాధాకరమైన సంఘటన. ఇటువంటి పిల్లలకి ఒక పూట భోజనం పెట్టే తృప్తి వేరే దాంట్లో లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను మిత్రులకు కానీ అదేవిధంగా బంధువులకు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంటాను, మీ యొక్క పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలకి లక్షలాది రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటుంటారు. ఈరోజు తక్కువ ఖర్చుతో 5,000 రూపాయలతో ఇటువంటి పిల్లలకి ఒక పూట భోజనం పెడితే అందులో ఉండే తృప్తి ఈ యొక్క వేడుకలు చేసుకునే లక్షలాది రూపాయలు చేసుకునే దాంట్లో ఉండదని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ పిల్లలను చూసి దాదాపు మేము 7-8 దఫాలుగా ఇక్కడికి ఈ పిల్లలకి అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. అదేవిధంగా ఇటీవలే నూతనంగా ఎన్నికైన నలుబోలు బలరామ నాయుడు గారు ఈ స్పాస్టిక్ సెంటర్కి కో-కన్వీనర్ అయిన తర్వాత ఇంకా ఈ పిల్లలకి అన్నప్రసాద వితరణ చేయాలనని ఆయన యొక్క సన్నిధులు కానీ మిత్రులు కానీ ఇక్కడికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు కూడా వేరే కార్యక్రమం ఏర్పాటు చేస్తానన్నా కూడా సుధాకర్కి నేను ఒకటే చెప్పాను, ఇటువంటి దగ్గర ఈ పిల్లలకి మనం భోజనం పెట్టే తృప్తి మన కుటుంబం కూడా అది ఒక సంతోషం ఉంటుందని చెప్పిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ యొక్క మంచి జరగాలి, ఈ పిల్లలకి ప్రతిరోజు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి పట్టిన అన్నం పెట్టి ఆకలి తీర్చినట్లయితే అది మనకు సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవుతున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.